ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఎలా ఉన్నారు? ప్రభు నామమును బట్టి క్షేమముగా ఉన్నారా? ప్రభువు మీకు అన్ని విషయాల్లో సహాయము చేయనుగాక. ఈ దినం మనల్ని దేవుడు కృప వలన సజీవ లెక్కలో మనల్ని ఉంచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. అవును కదా, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఈనాడు ఎన్నో కార్యాలు మన జీవితంలో, ఎన్నో ప్రయత్నాలు, ఆ పనులు చక్కబెట్టుకొనుటకు ఎంతో భారంతో మనం కొనసాగుతూ మన కార్యాలన్నీ కూడా విఫలమవుతూ మరి నీరసించిన వారముగాను, బలహీనమైపడిన వారముగాను, ఎంతో దుఃఖాక్రాంతులముగాను జీవిస్తున్నటువంటి దినాలు. అవును కదా. అంతేకాదు, భక్తుడైన దావీదు చెడ్డవారిని చూసి వ్యసనపడకము, దుష్కార్యము చేయవారిని చూసి మత్సరపడకము. అవును, బయట వెలుపట వారు అన్ని జనులు నాకంటే బాగా వారి కార్యాలు చక్కపరచబడుతున్నాయే అని, వారు బాగున్నారే అని తలంచుకుంటూ బయట వారిని, వెలుపట వారిని, అన్ని జనులను చూసి మనం వెసలపడుతూ మత్సరపడుతూ ఉండకూడదట. దురాలోచన నేర్చుకున్న వారిని చూసి వ్యసనపడకూడదు. మనము మన ఆధ్యాత్మిక జీవితంలో మన కార్యాలు చక్కబెట్టుకోవాలి అంటే 3 విషయాల్లో మన ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా కట్టుకొనాలి. మొట్టమొదటిది, యెహోవా యందు నమ్మిక ఉంచాలి. అవును కదా. సామెతలు 3 అధ్యాయంలో కూడా సొలొమోను చెప్తాడు, నిస్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన నీ కార్యమును చక్కబెడతాడు. దేవుని యందు నమ్మిక ఉంచాలి. రెండవది, ఆయన్ను బట్టి సంతోషించే వారముగా ఉండాలి. అవును, లోకమును బట్టి, లోకంలో ఉన్న కార్యములను బట్టి, లోక జ్ఞానాన్ని బట్టి సంతోషించే వారముగా మనం ఉండకూడదు. లోకములో ఉన్నదంతా నేత్రాశ కనుక దాన్ని విడిచిపెట్టాలి. దేవుని కార్యాలను బట్టి, దేవుని బట్టి సంతోషించే వారముగా ఉండాలి. మూడోది, నీ మార్గమును యెహోవాకు అప్పగించాలి. నీ పనుల భారం ఆయన చేతికి అప్పగించాలి. నువ్వు చేయాలని ప్రయత్నించడం మంచిదేలే, కానీ ఆ భారంను నువ్వు మోయకూడదు. అప్పుడు ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. అవును కదా. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము తన జీవితంలో ఒక్కగానైన ఒక కుమారుడికి పెండి చేసి ఆ కార్యాన్ని చక్కబెట్టాలని తలంపులో ఉన్నప్పుడు దేవుడు ఆ కార్యాన్ని ఎంత చక్కబెట్టాడో. అందుకే అబ్రహాము దేవుని బట్టి సంతోషిస్తూ, దేవుని యందు నమ్మిక ఉంచుతూ దేవుని చేతికి ఆ పనిని అప్పగించాడు. అనగా తన పెద్ద దాసుడైన ఎలియాజరు చేతికి ఆ కార్యం విషయంలో మరి తన స్వకీయుల యొద్దకు పంపి ఆ కార్యాన్ని చక్కబెట్టుకొనుటకు ప్రయత్నించాడు. దేవుని వైపు చూసినప్పుడు మరి ఎలియాజరు కూడా దేవుని యందు నమ్మిక ఉంచాడు, దేవుని బట్టి సంతోషించాడు. వెళ్ళే మార్గంలో కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని చేతికి అప్పగించి దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు ఎంత చక్కని రూపవతి అయినటువంటి, గుణవతి అయినటువంటి రిబ్కాను దేవుడు ఇస్సాకు కొరకు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆ కార్యమంతా కూడా సఫలం చేశాడు. అందుకే ఆదికాండం 24:50 అంటాడు, ఇది యెహోవా వలన జరిగిన కార్యము, మేము అవును కాదని చెప్పలేం అంటారు. అవును కదా. దేవుడే మన కార్యాలను చక్కబెట్టాలి. మరి అవును, అనేక సార్లు వ్యవసాయ పనులు, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, మన చేతి పనుల్లో విఫలమవుతూ మన కార్యాలు చక్కబడక ఆర్థిక కొదువులతో, ఇరుకులతో ఎన్నో ప్రయాణాలు మనం కొనసాగిస్తాం. దేవుని చేతికి మనం అప్పగించి, దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని బట్టి సంతోషిస్తే
దేవుడు చక్కగా మన పితరుడైన అబ్రహాము కార్యములను చక్కబెట్టినట్టు మన కార్యాలను కూడా దేవుడు చక్కబెట్టగలడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీ కార్యాలు చక్కబడాలని ఆశ కలిగి ఉంటున్నావా? అట్లయితే దేవుని వైపు తిరుగు, దేవుని యందు విశ్వాసం ఉంచుము, దేవుని సన్నిధిలో ఆనందించు, దేవుని మీద నీ భారమునంతయు మోపము, నీ పనుల భారం యెహోవా మీద మోపు అనగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించి దేవుని సహాయాన్ని కోరుకో. దేవుడు నీ కార్యాలను చక్కబెట్టి నీ స్థితిని మార్చగలడు. ఉన్నత స్థితిని అనగా ఆత్మీయంగాను భౌతికంగాను ఆశీర్వాదాన్ని, మెండైన దీవెను అనుగ్రహించగలడు ఆయన. కనుక ఆయన సహాయం నీకు కావాలి. ఆయన సన్నిధిలో నువ్వు వేడుకొనాలి, ఆయన తట్టు నీవు తిరగాలి. ప్రియ సహోదరి సహోదరు, నువ్వు ఎలా ఉంటున్నావు నీ ఆధ్యాత్మిక జీవితంలో? నీ కార్యములన్నీ కూడా మరి విఫలమవుతున్నాయా? నువ్వు చేసే పనిలో సఫలత లేదా? అయితే ప్రభు తట్టు తిరుగు, ప్రభు సన్నిధిలో వేడుకో. ప్రభు తప్పక సహాయం చేసి నీ కార్యాలను చక్కబెడతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆయన నీ కార్యమును నెరవేర్చును, ఆయన నీ కార్యములను చక్కబెట్టును. అవును, ఆయన యందు నమ్మిక ఉంచమంటున్నారు. ఆయన మేలు ఆయన బట్టి సంతోషించమంటున్నారు. ఆయన చేతికి నీ మార్గమును అప్పగించమంటున్నారు. అవును, బహుశా మా జీవితాల్లో ఈ అనుభవం లేకనే అనేక సార్లు మా కార్యాలన్నీ కూడా విఫలమవుతూ నిరాశతోనూ నిస్పృహతోనూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్న మా ప్రియ సహోదరి సహోదరుల విషయాల్లో, సంఘం విషయంలో మీరు కృప చూపుతాము, సహాయం చేయము. 3 అనుభవాల ద్వారా, నమ్మికించడం ద్వారా, హృదయ వాంఛలు తీర్చే దేవుడుగా మీరున్నారు. సంతోషించడం ద్వారా, అంతేకాదు అప్పగించడం ద్వారా కార్యాలను చక్కబెట్టే దేవుడిగా మీరున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయచూపము. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తారండి. నేను కాలబిడ్డల భవిష్యత్తును దీవించిన జాబ్స్ అనుగ్రహించండి. ఉద్యోగాల్లో మరి వ్యాపారాల్లో దీవెనలు దయచేయండి. తన కుటుంబాల్లో వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తారని, సంఘమును ఆత్మీయంగా నడిపించి మీరే సహాయపడి ఉద్యమం అనుగ్రహించమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.